మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. మంచి గురించే వచ్చింది, మిమ్మల్ని చూసుకోవడానికే గల్లీకి అంతా మంచిగా జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లోని గాజులపేటలో ఒక వింత ఘటన కూడా చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయం ప్రస్తుతం పనులు ప్రారంభించారు. చిలకల చిన్నమ్మ ఆలయం కూడా మొత్తం ప్రారంభ దశలో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు పక్కనున్న షెడ్డులో పెట్టారన్నట్టు. అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు అక్కడ పెడితే అక్కడ నిజంగానే ఒక రామచిలక వచ్చి ఆ విగ్రహాల మధ్యన నిలబడము ఉండడం, దాదాపు ఒక 2 రోజులు కూడా ఆ రామచిలక అక్కడ ఉండడం మొత్తం కాలనీ వాసులు కూడా ఆసక్తితో వచ్చారు, ఎదురు చూశారు. అమ్మవారి సాక్షాత్తుగా ఇట్లా చిలక రూపంలో వచ్చిందని చెప్పేసి తండోపతండాలుగా అయితే నిన్నటి వరకు మొత్తం జనాలు అయితే చూడడం ఒక ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అమ్మవారికి సంబంధించినటువంటి చిలక ఇక్కడ ఉండడము ఒకసారి చూద్దాం లోపల ఎట్లా ఉంది. మొత్తం కూడా చాలా కాలనీ వాసులు 2 రోజుల నుంచి కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి దర్శనాలు చేసుకోవడం, దండం పెట్టడం, ఆ చిలకలకి ఆ జామ పళ్ళు టమాటాలు లాంటివి కూడా ఇస్తుండడంతో ఆ చిలక కూడా తిని అమ్మ అమ్మ అని అరవడం కూడా మాట్లాడడం కూడా కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్ అమ్మవారి దర్శనం చేసుకోవడము, చిలుక ఆ రూపంలో అమ్మవారి పేరుతో చిలుకల చిన్నమ్మ అంటారు కాబట్టి అలాంటి చిలుక ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా చాలా కాలనీ వాసులు సైతం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విగ్రహాలు చూడండి, ఈ విగ్రహాల మధ్యలో కూడా చిలుక ఇక్కడ నిలబడి 2 రోజులు కూడా చిలుక ఇక్కడ ఉండడము. ఇక్కడ టమాటా పండు చూడండి, ఇక్కడ చిలుక టమాటా పండుని కూడా కొరికినటువంటి పరిస్థితి చూడండి. చిలుకని మొత్తం టమాటా పండుని తినడం, జామ పండు తినడం, సపోటా పండు తినడము 2 రోజులు ఇక్కడ ఉందంట. కాలనీ వాసులు అసలు ఏం చెప్తారు చూద్దామా. వాళ్ళు 2 రోజులు కూడా ఒక ఆనందంతో అయితే వచ్చారు. చాలా మట్టుకు ఇంకా చూడడానికి వస్తున్నారు. కానీ చిలుక అయితే ప్రస్తుతం వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఈరోజు ఉదయమే చిలుక బయలుదేరిందంట. ఎక్కడికి వెళ్ళిందో మరి వస్తుందో రాదో అని చెప్పేసి కూడా చాలామంది ఒక బాధతో ఉన్నారు, రావాలని కూడా కోరుకుంటున్నారు. చూద్దాం, మాట్లాడదాం ఒకసారి. అమ్మ, చిలుక ఉందని చెప్పి తెలిసే వచ్చారా అమ్మ మీరు? అవునవును. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ రామ మందిర్ దగ్గర నుంచి వచ్చినాం, పెద్ద రామ మందిర్ దగ్గర నుంచి వచ్చినాము. అందరు మా గల్లీలు అందరు వస్తున్నారు. ఇక్కడ చిలుక వచ్చిందట, 2 రోజుల నుంచి ఇక్కడనే ఉందంట. ఈ అమ్మవారిది కూడా చిలుకల చిన్నమ్మనే అంటారు. అమ్మవారికి చిలుకల చిన్నమ్మ అంటారు. ఇక అందుకే చిలుక వచ్చింది. మళ్ళీ గుడి స్థాపన కూడా చేస్తున్నారు ఇక్కడ. అదే విశేషం అని చూడడానికి అందరు వస్తున్నారు. మేము కూడా ఇప్పుడు వద్దామని వచ్చినాం, చూద్దామని. ఈ రోజే వెళ్ళిందట పొద్దున. 2 రోజుల నుంచి ఇక్కడనే ఉందట. నీళ్లు పండ్లు అన్ని తింటూ ఇక్కడే ఉందట మాత దగ్గర. అది అమ్మ అమ్మ అని కూడా అన్నది అంటున్నారు. సౌండ్ వచ్చిందట, చెప్పిండ్రు అట్లా అమ్మ అమ్మ అని కూడా. అంతా నిశ్శబ్దంగా అయిపోయేసరికి అక్కడ చిలుక దగ్గరకు పోయేసరికి అంటే అట్లా శబ్దం వచ్చిందట. అమ్మ అమ్మ అనే శబ్దం కూడా వచ్చిందంట. చెప్పిండ్రు అక్కడ వచ్చి చూసిన వాళ్ళు చెప్పి ఎట్లా ఉందని చెప్పి వచ్చినాం. ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళిపోయింది, మాకు దర్శనం కాలేదు. అదే ఎట్లా వస్తే బాగుండు అనుకుంటున్నారు. అమ్మవారిది అదే కదా, చిలకల చిన్నమ్మ అంటే చిలక రూపంలోనే అమ్మవారు వచ్చింది. మాకు దర్శనం కాలేదు, మా అదృష్టంలో లేదు, వెళ్ళిపోయింది. 2 రోజుల నుంచి ఇక్కడే ఉందంట. ఈ రోజు పొద్దునే వెళ్ళిపోయింది. అంటే ఈ విగ్రహాలు అక్కడ ఉండేనమ్మా మొదటగా? అక్కడే ఉండే, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఇక వీళ్ళు గల్లీలో ఉండే వాళ్ళకు కొంచెం అన్ని తెలుస్తుంటది. చెప్పండి అసలు, అంటే విగ్రహాలు అక్కడ గుడి కడుతున్నారని తెచ్చి పెట్టారు. ఏడాదికి ఇంకా ఏడాది కాలేదు, ఏడాది అవుతుంది ఇప్పటికి. ఇంకా కొత్త గుడి కడుతున్నామని ప్రస్తుతం పెట్టిండ్రు. ఇందులో పెట్టి ఎన్ని రోజులైందమ్మా? ఏడాది అవుతుంది. ఈ మధ్యలో చిలుక ఎట్లా మరి ఈ 2 రోజుల నుంచి ఎట్లా వచ్చిందో ఏమో గానీ మొన్న శుక్రవారం నైట్లో వచ్చింది. సాయంత్రం నుంచి ఇక పోలేదు. ఈ రోజు ప్రొద్దున పోయింది. ఇక చిలకల్లమ్మ పెట్టలేదని వచ్చిందో ఎట్లా వచ్చిందో. ఒక విషయం తెలిసిందమ్మా, మీ కాలనీ వాసులు అక్కడ గుడి కడుతున్నారు అంటే మొత్తం గుడి ఏర్పాటు చేస్తారు కదా, గుడికి కట్టే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ చిలుక బొమ్మలు పెట్టండి అని చెప్పేసి మీ కాలనీ వాసులు అన్నారంట. ఆ రోజే చిలుక వచ్చిందంట. అదే రోజు అన్నాం మేము, అన్నం కూడా మేము అన్నంగానే సాయంత్రం అక్కడ వచ్చేసి. మీరు ఏమని చెప్పారమ్మా అసలు, ఏమన్నారు? ఎందుకంటే చిలుకలు వాళ్ళకి తెలియదు కదా, అక్కడ పనిచేసే వాళ్ళకు ఇదేం కూడా వాళ్ళకి కూడా తెలియకపోతే కట్టే వాళ్ళకి ఇది చిలుకల చిన్నమ్మ గుడి అంటారు. చిలుకలు పెట్టాలంటే మాకేం చెప్పలే వాళ్ళు అని అంటే అప్పటికి పెట్టిస్తామని వాళ్ళు చెప్పలేదట పెద్దవాళ్ళు. చెప్పేవాళ్ళు. మేఘా అది చిలకలు చిన్నమ్మాయి పెట్టుండ్రు మీరు, మేము చూస్తాం పెట్టుండ్రు అంటే ఆ రోజే పెట్టింది వచ్చింది తల్లి. అందుకో అదే చూసినాం. ఇక ఈ రోజు ప్రొద్దున మార్నింగ్ వెళ్ళిపోయింది.
ఇవాళ వస్తువు సేపు అమ్మ అమ్మ అన్నది వెళ్ళిపోయింది ఇక. ఎట్లా అనిపించిందమ్మా ఇప్పుడు చిలుక ఇక్కడికి రావడం మీకు? ఉన్నన్ని రోజులు కళ కొట్టింది, ఇప్పుడు ఏం మంచిగా కొడుతుంది లేదు తల్లి కూడా. చూడొచ్చు, చిలుక రావడం కూడా ఒక అమ్మవారే తమ స్వరూపం, అమ్మవారి స్వరూపంగానే వచ్చిందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం చెప్పారంట, ఇక్కడ టెంపుల్ కడుతున్నారు, చిలుకల చిన్నమ్మ టెంపుల్ కడుతున్నారు, కానీ ఆ చిలుకల్ని అక్కడ ఎవరైతే శిల్పి ఉంటారో శిల్పికి చెప్పారట, వాళ్ళు చిలుకని కొద్దిగా దించితే బాగుంటుంది, మీరు దించండి అని చెప్పి ఆ రోజే అన్నారట. మరి ఇది విలవిలబోస్తున్నట్టు చిలుకల చిన్నమ్మ అన్న పేరుకు ఆ చిలుకలు లేకపోతే ఆ టెంపుల్ అంతా రూపం అంతా మంచిగా అనిపించదని చెప్పేసి వాళ్ళు ఆ రోజే అన్నారట. ఆ రోజు వాళ్ళ మనసులోని కోరిక ఇట్లా వ్యక్తం చేసారో లేదో, ఆ రోజు సాయంత్రం కూడా చిలుక రూపంలో అమ్మవారే వచ్చారని చెప్పేసి కాలనీ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చిలుక లేకపోతే మాకు ఏదో లేని వెలతి కనిపిస్తుంది అంటున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఎట్లా ఏమైందమ్మా, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం చిలుకల చిన్నమ్మ తల్లి, ఆమె నిజమైన తల్లి ఉన్నది, కోరికలు తీర్చే తల్లి. ఇక ఆమెకి ఏమనిపించిందో తల్లి నిజంగానే వచ్చింది. 3 రోజులు గురువారం సాయంత్రం వచ్చింది. ఎందరు వచ్చినా కానీ ఆ తల్లి జరగలేదు. అక్కడి నుంచి అందరికి దర్శనం ఇచ్చింది. అందరూ తీర్థములు వచ్చిండ్రు పబ్లిక్. ఆ తల్లి అందరు వచ్చినా కానీ జరగలేదు. అక్కడి నుంచి తల్లి తల మీదనే ఉన్నది. అన్ని పండ్లు పాలు పెట్టినా కానీ తాకుంటా నీళ్లు అట్లనే ఉంది. ఇప్పుడు వేరే చిలుకలు అయితే మన మనుషులు వస్తున్నాయంటే వెళ్ళిపోతుంది, కొద్ది సప్పుడైతేనే వెళ్ళిపోతుంది. అది అంత పబ్లిక్ వచ్చినా కానీ జరగలేదు. అక్కడి నుంచి ఆ తల్లి అంత మహిమ చూపించింది. గాజులపేటలో చిలుకల చిన్నమ్మ అంటే అంత సత్యమైన తల్లి చూపించింది. అంటే ఇప్పుడు గుడి అంటే చిన్న గుండె అని చెప్పి గుడి మారుస్తున్నారా? పెద్ద అంతా లేచిపోయింది. అంత అరుగుగిరు అంతా 4 రోజులైంది. 100 ఏండ్లు అవుతున్నది ఆ తల్లి ఇక్కడ ఉండి. అందుకే బాగలేదు, అంత తీయాల కట్టాలని తీసిండ్రు పెద్ద మనుషులు. తీసి చెట్టు పెట్టాలి, ఇంకా చెట్టు పెట్టలేదు, పెట్టాలా చెట్టు ఉండే. ఇది ఒక గుడికి రేకులతో ఇక్కడ స్థాపన చేసిండ్రు. ఇన్ని రోజులు రాంది ఇప్పుడే వచ్చిందంటే మరి ఆమెకు మహిమగా ఇన్ని రోజుల ఇంకా నాకు ఇంకా నిలబెడతలేరు, ఇంకా ఇది దించలేదు నా రూపము అన్నట్టు వచ్చి చూపించింది నిజమైన రూపము. అన్నారట కదా మీ కాలనీ వాళ్ళు అందరూ చిలుకలు వేయండి, గుడి ఉన్నది కానీ చిలుకలు లేకపోతే. వాళ్ళకు ఏమనిపించిందో చెప్పినరో చెప్పలేరో పెద్ద మనుషుల వాళ్ళ పని. వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు, చేయకపోతే ఏం చేస్తారు? ఇక చేయలేరు. తల్లి వచ్చి చూపించింది. ఇక ఇప్పుడు చేస్తున్నారు, తల్లి చిలుకలు పెడుతున్నారు. అంతే తల్లి మహిమ. అనిపించిందమ్మా చిలుక వచ్చి ఇక్కడ ఉండడము, పండ్లు తినడము, ఇదంతా చూస్తే సంతోషం అనిపించింది మాకు. గాజులపేటలో అంత సంతోషం అనిపించింది. ఆ తల్లి వచ్చినందుకు, నిజమైన తల్లి వచ్చింది అన్నట్టుగా మాకు సంబరం అనిపించింది. ఇట్లని ఎప్పటికి సంతోషం ఉంచాలా, తల్లి మంచిగా ఉండాలా. అందరు వచ్చిండ్రు, గల్లీలో వచ్చిండ్రు, ఎక్కడెక్కడ పబ్లిక్ అంతా వచ్చింది. ఇయ్యాలనే లేదు తల్లి, పొద్దున్న వెళ్ళిపోయింది. అనిపిస్తుందమ్మా మరి ఇప్పుడు చూసి ఒక మంచిగా మన మధ్యలో ఉండి అంత సంబరం అనిపిస్తుంది కదా. ఆ తల్లి మళ్ళా చిలుక కూడా అమ్మా అమ్మా అని పలికింది. ఉన్నది ఇక ఇక్కడ ఒక అమ్మాయి కూడా తీసింది ఫోన్లో, అంత మంచి పలికింది అమ్మా అమ్మా అని. అంత మంచి పలికింది, అంత మంచిగా అనిపిస్తున్నది ఆ తల్లి పిలుపు. ఇప్పుడు లేనందుకు బాగా అనిపిస్తున్నది. ఇక వెళ్ళిపోయింది అంటేనే బాధ అనిపించింది. ఇక చూడు ఎంత మహిమ ఉన్నది. గాజులపేటలో చిలుకలు చిన్నమ్మ అంటే ఎంత మహిమ. మరి ఎక్కడైనా ఉంటాయా చిలుకలు? కొద్దిగా ఏమైనా జాబ్ వస్తేనే ఉరుకుతాయి. ఆ తల్లి ఉన్నదంటే ఎంత మహిమ. మరి నిజమైన తల్లి చూపించింది. ఇది చూడొచ్చు. మొత్తానికి కూడా అమ్మవారి పేరు చిలుకల చిన్నమ్మ. చాలా రోజులుగా అయితే చిన్నగా గుడి ఉండి దాంట్లో విగ్రహాలు అయితే ఉండే. చాలా రోజుల నుంచి ఆ విగ్రహాలు అట్లా ఉన్నాయి. చూడొచ్చు. అయితే మొత్తం చిలుక కూడా ఇక్కడ అమ్మవారి తలపైన 2 రోజులు తలపైన పగలంతా కూడా తలపైన ఉంటుండే. చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటుండే. చిలుకకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏదైతే జామ పళ్ళు కానీ ఇట్లాంటి పళ్ళు కూడా ఇస్తుండేనట. చిలుక రాత్రి కాగానే ఇక్కడ వచ్చి ఈ మూలకు ఇక్కడ పడుకుంటుండే. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ మూలకు పడుకుంటుండే అండి. ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు. చాలా మట్టుకు కూడా అమ్మవారి స్వరూపంగా అయితే కాలనీ వాసులు చెప్తున్నారు. మరి మనం కూడా చూడొచ్చు, ఎందుకంటే ఏ చిలుకైనా సరే వెళ్ళిపోతుంది, ఎవరైనా మనుషులు వస్తే వెళ్ళిపోవాల్సింది. అట్లాంటిది చిలుకల చిన్నమ్మ అనే ఆ అమ్మవారు ఇక్కడ ఉండడము, ఆ చిలుక పేరుతో ఉండడంతో పాటు
అమ్మవారి స్వరూపంగా కూడా చిలుక వచ్చిందని చెప్పేసి కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ పండ్లు తినడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు కాలనీ వాసులు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు సైతం మనతో ఉన్నారు, ఇప్పటివరకే మాట్లాడారు. మరికొంతమంది ఉన్నారు, చాలా మంది ఉదయం నుంచి కూడా వెళ్ళిపోయిందంటే చాలా బాధతో ఉన్నారు. చాలా మంది ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్న విషయం కూడా తెలుసుకున్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. అమ్మ మీరు చూసిరా? అమ్మ చూసాం. అమ్మ అమ్మ అన్నది గురుమాత్యమే అది. ఇక అది భగవంతుడు మాత్రం మనకు తెలియదు. అది సంతోషమే. ఎప్పుడు చూసిరమ్మా మీరు? మేము నిన్ననే చూసినాం, మొన్న చూసినాం. మొన్న ఏమనలేదు, నిన్న సాయంత్రం నుంచి అమ్మ 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 అన్నది. ఆమె దయా. ఇక చూసారా చిలుకని? చూసామండి. ఎట్లా అనిపించిందమ్మా? చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు జరగంది ఇక్కడ మా గల్లీలో జరగడానికి మాకు ఎంతో సంతోషం అనిపించింది. మాకు అదో చుట్టరికంగా వచ్చింది మాకు అన్నట్టుగా ఆనందంగా కల్పించింది. చాలా సంతోషం అనిపించింది. 2 రోజుల నుంచి అసలు మాకు ఇంట్లో ఉండాలన్నా కూడా ఉండాలనిపించలే. ఎక్కడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి. ఏముంది అక్కడ అంటే మాకు చిలుక ఉన్నది, ఎప్పుడు రాలేదు ఇక్కడ, మనకి ఎందుకు వచ్చింది అని అనుకొని నిన్న మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉన్నాం. నిన్న మధ్యాహ్నం కూడా చాలా మంచి అనిపించింది. ఒక అమ్మకు దేవుడు వచ్చింది ఇక్కడ, ఆమె చెప్పింది. ఏమని చెప్పారమ్మా? తను మంచి గురించే వచ్చింది, మిమ్మల్ని చూసుకోవడానికే, గల్లీకి అంతా మంచిగా జరుగుతుంది, మంచిగా ఉండండి, ఏంటంటే గుడికాడ రక్త సర్పణం పెట్టుకొని గుడిలోకి వెళ్ళొద్దు, అమ్మవారిని అక్కడ నిలిపిన తర్వాత అని చెప్పింది అమ్మ. సరే చెప్తామమ్మా అని చెప్పినాం మేము కూడా. నిన్న సాయంత్రం కూడా వచ్చింది. దాహం వేస్తుంది, దాహానికి వాటర్ పెట్టలేరు, నేను మధ్యాహ్నం చెప్పినా కదా అని అన్నది. ఆ దేవుడు వచ్చినమ్మ వచ్చి చెప్పింది. అయితే సరే అమ్మ మరి ఏం పెట్టాలంటే వాటర్ పెట్టండి అని అంది. నిన్న ఈవినింగ్ నుంచి వాటర్ పెట్టినాం, వాటర్ కూడా తాగింది చిలుక. పెట్టే వాళ్ళు పండ్లు పలహారాలు అవి తీసుకొచ్చుకుంటా కూడా పెట్టిండ్రు. జామ పండ్లు కోసి తీసుకొచ్చి పెడితే తిన్నది. ఎక్కడికి వెళ్ళలేదు, లోపల కూడా ఎంత మంది ఉన్నా కూడా కదలలేదు. గింత కూడా చాలా బాగుంది, మంచి అనిపించింది మాకు. 3 రోజుల నుంచి మంచి అనిపించింది. ఇప్పుడు వెళ్ళిందంటే బాధగా ఉంది. ఇప్పటి వరకు మాకు తెలియదు వెళ్ళిందని, ఇప్పుడు ఇక్కడికి వస్తేనే తెలిసింది. మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారా? మేము ఇక్కడనే ఉంటాం. ఇది మొత్తానికి కూడా 3 రోజులు ఉన్నటువంటి అమ్మవారు ఈ రోజు లేకపోవడంతో బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా మట్టుకు కూడా ఇక్కడ రావడము, భక్తులందరూ కూడా రాత్రి వరకు కూడా ఇక్కడే ఉండడము, ఇంతమంది ఉన్నా కూడా ఇక్కడ నుంచి 1 మీటర్ కూడా అసలు జరగలేని పరిస్థితి. ఈరోజు మరి అమ్మవారు వెళ్ళడము, మొత్తం ఇదంతా కూడా కాలనీ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారు మళ్ళీ రావాలి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్ల చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా అని చెప్పి చిన్నపిల్లలకు చిలక ఉద్దేశించి కూడా పాట చెప్పడము, గోరుముద్దలు తినిపించడం చేస్తారు. మరి కాలనీలో చిలక వచ్చిందని చెప్పి ఆ పాప స్కూల్కి కూడా వెళ్ళలేదండి, నేను చిలకని చూసుకుంటూ ఉంటా అని చెప్పి అన్నారంట. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే మాటలు చెప్తున్నారు. చిన్న పాప చూసినావు అమ్మ చిలకను? అవును. ఎట్లా ఉంది అది? మంచిగా ఉంది. నువ్వు అంటే స్కూల్కి పోయినావా, అసలు చిలకని చూసుకుంటా ఉందామని చెప్పినావా, లేకపోతే స్కూల్కి వెళ్తా అన్నావా? దుమ్మ కొట్టినావా? కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.